సత్సంగం సత్సంగం భగవంతుని లీలలు, సాధు సత్పురుషుల గాథలు, మహాత్ముల జీవిత గాథలు, భగవంతుని తత్వం తెలుసుకునే ప్రయత్నమే సత్సంగం. ఈ సత్సంగం వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. సత్సంగం, ఈ సత్సంగం. మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు స్పెషల్ సత్సంగ కథల కార్యక్రమం. శ్రీ యలవర్తి శేఖర్ రాజు గారు మనకు అందించిన మరొక అద్భుతమైన కథను మీకు అందించబోతున్నాను. అందరం విని ఎక్కువ మందికి షేర్ చేద్దాం. ఈరోజు శీర్షిక నిస్వార్థ సేవ ఫలితం. ఇది కర్ణాటక రాష్ట్రంలోని కదిరి అనే గ్రామంలో జరిగిన యథార్థ సంఘటన. పూర్వకాలంలో 2-3 గ్రామాలకు కలిపి ఒక గ్రామ పెద్ద, అంటే తహసీల్దార్ లాగా ఉండేవాడు. ఒకసారి ఆ గ్రామంలో బాగా కరువు వచ్చింది. త్రాగడానికి నీరు కూడా దొరకలేదు. నీరు లేక ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆ గ్రామ పెద్ద తన పొలంలో తన సొంత ఖర్చులతో ఒక చెరువు త్రవ్వించాడు. అయినా చుక్క నీరు కూడా రాకపోవడంతో వేరే దారి లేక వారు ఒక వేద పండితుడిని కలిసి వారి సమస్యను విన్నవించారు. ఆయన ధ్యానం చేసి వారితో, అయ్యా, మీ గ్రామంలో నీటి సమస్యకు కారణమేమీ తెలియడం లేదు, కానీ దీనికి పరిష్కార మార్గం కనిపిస్తుంది. అయితే అది చెప్పడానికి నా మనసు సుముఖంగా లేదు అని చెప్పాడు. కానీ అందరూ, అయ్యా, అది ఏమిటో తెలియజెప్పండి, మేము చేయగలిగిందైతే తప్పక చేస్తాము అని అడుగగా అంతటా ఆ వేద పండితుడు, అయ్యా, ఎవరైనా నిస్వార్థంతో గంగాదేవికి ప్రాణత్యాగం చేసినట్లయితే మీ గ్రామానికి నీరు పుష్కలంగా లభిస్తుంది అని చెప్పారు. ఆ గ్రామ పెద్దకి 3 కుమారులు. 3వ కుమారునికి కొత్తగా పెళ్ళి అయి ఉంటుంది. అతను ఆర్మీలో పనిచేస్తూ ఉండడం వల్ల పెళ్ళి అయిన కొద్ది రోజులలోనే భార్యను తన ఇంట విడిచి ఉద్యోగానికి వెళ్ళిపోయాడు. ఈ ప్రాణత్యాగ విషయం గ్రామ పెద్ద తన సహచరులకు వివరిస్తూ ఉండగా చిన్న కోడలు విన్నది. తర్వాత తన మామగారితో, మనం నీటి కోసం త్రవించే చెరువు దగ్గర గంగాదేవికి పూజ చేద్దామని చెప్పింది. ఆయన, ఇప్పటికే చాలా పూజలు చేశాము, సరే, నీ కోరిక ప్రకారం అలాగే చేద్దాం, 1 వారం రోజులలో జరిపిద్దామని చెప్పారు. ఈ వారం రోజులలో ఆమె తన బంధువులు ఇళ్లకు వెళ్ళి వారిని కలిసి మాట్లాడి వచ్చేటప్పుడు అందరి దగ్గర కన్నీరు పెట్టుకుంది. అందరూ ఎవరికి వారే, మరేం బాధపడకమ్మా, నీ భర్త త్వరలోనే వస్తారని నచ్చజెప్పి పంపారు. అలా చివరికి వారు పుట్టింటికి వెళ్ళింది. వారు కూడా అలాగే సర్ది చెప్పి పంపారు. ఒకరోజు ఆ చెరువు వద్ద గంగాదేవికి భారీ ఎత్తులో పూజ చేశారు. సాయంత్ర సమయం అవుతుంది. అందరూ తిరుగు ప్రయాణమయ్యారు. కొంత దూరం వచ్చాక ఆ గ్రామ పెద్దతో వారి చిన్న కోడలు, పూజ చేసిన ప్రదేశంలో ప్లేటు మర్చిపోయాను, నేను వెళ్ళి తీసుకువస్తాను, మీరు వెళ్తూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి వెనక్కి వెళ్ళి, అమ్మా గంగాదేవి, నా భర్త ఈ దేశ శ్రేయస్సు కోసం తన ప్రాణాలను అడ్డుపెట్టి ఉన్నాడు. అంతటి ఉత్తముని భార్యగా పొందిన నేను ఈ గ్రామంలో
కరువు ఏర్పడినప్పుడు వీరికి సహాయం చేయకుంటే దానిలో అర్థం లేదు. కాబట్టి నన్ను నీకు అర్పించుకుంటున్నాను. దానికి ప్రతిఫలంగా ఈ గ్రామ ప్రజలకు నీటిని ఇవ్వమని ప్రార్థించగా భూమిలో నుండి బుడబుడమని నీరు వచ్చింది. ఇంటికి బయలుదేరిన ప్రజలు కొద్ది దూరం నడవగానే వారి కాళ్ళ కింద నీరు వస్తుంది. గ్రామ పెద్ద వెనక్కి వెళ్ళిన కోడల కోసం మళ్ళీ తిరిగి వెళ్ళాలనుకుంటే అక్కడ ఉన్న పెద్దలందరూ, అయ్యా, మరల మనం వెనక్కి వెళితే ఈ నీరు వెళ్ళిపోతుంది, మీ కోడలు కూడా వెనక వస్తూ ఉంటుంది అని నచ్చ చెప్పి అందరూ కలిసి వెళ్ళిపోయారు. అర్ధరాత్రి అయినా కోడలు తిరిగి రాకపోవడంతో ఆమె మామగారు విచారంగా ఉన్నారు. మరుసటి రోజు ఉదయం అందరూ ఆ చెరువు వద్దకు వెళ్ళగా చెరువు నిండుగా నీరు ఉంది. ఆమె ప్రాణత్యాగం చేసిందని అందరూ తెలుసుకున్నారు. ఈ విషయాన్ని దూరదేశంలో ఉన్న ఆమె భర్తకి తెలియజేశారు. కొంతకాలానికి ఆమె భర్త వచ్చి తన భార్య ఎలా చనిపోయింది తెలుసుకొని దుఃఖించి, ఇంతటి ఉత్తమరాలిని భార్యగా పొందిన నేను అదృష్టవంతుడిని, ఆమె లేని లోకంలో నేను జీవించలేనని అదే చెరువులో తాను కూడా ప్రాణత్యాగం చేశాడు. ఆ మరుసటి రోజు నుండి వారి గుర్తుగా ఆ చెరువులో 2 తామర పువ్వులు జంటగా ఉన్నాయి. ఆ 2 తామరలు ఆ భార్యాభర్తలకు చిహ్నంగా ఉన్నాయని వాటిని ఎవరూ కోయరు. అలాగే ఎంతటి ఎండలో అయినా ఆ చెరువు ఎండదు, ఎప్పుడూ పుష్కలంగా నీరు దొరుకుతుంది. అంటే నిస్వార్థంగా మనం తోటివారికి ఉపయోగపడాలని ఇక్కడ భావం. చాలా అద్భుతమైన కథ ఇది. ఇక్కడ ఆమె ప్రాణత్యాగం చేసింది, అతను కూడా దేశానికి ప్రాణత్యాగం చేయాలి, కానీ ఆమె భార్య కోసం ప్రాణత్యాగం చేశారు అంటే వీళ్ళకి పూర్వజన్మ సుకృతం, అందరికీ సహాయపడాలని ఏమో భగవంతుడు ఈ జన్మలో వాళ్ళకి చక్కటి వరాన్ని ఇచ్చి మంచి దంపతులుగా చేశాడు. ఇంత అద్భుతమైన కథను మనకు అందించిన మన రచయిత శ్రీ యలవర్తి శేఖరరాజు గారికి మోహనవాణి మరియు మోహనవాణి శ్రోతల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.